ఒకవైపు అంటే నల్గొండ జిల్లా విషయానికి వస్తే మంత్రి వర్సెస్ డిసిసి అధ్యక్షుడిగా ఒక వాతావరణం ఉంది, నడుస్తోంది కూడా. ఎక్కడైనా కానీ అటు జిల్లా అధ్యక్షుడు హాజరైనటువంటి ప్లేస్కి ఒకవేళ మంత్రి వచ్చేది ఉంటే కనుక అధ్యక్షుడిని ఆపేసి మంత్రికే ప్రయారిటీ ఇస్తున్నారు. కనీసం ఒక వేదిక మీ ఇద్దరు కూర్చునేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి రాజకీయమైనటువంటి ఒక పరిస్థితి నల్లగొండలో కనిపిస్తోంది, స్పష్టంగా కనిపిస్తోంది కూడా. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అంటే కొంతమంది నాయకులకు ఆ జిల్లాలో ఉన్నటువంటి కమిటీల కూర్పు ఇబ్బందిగా మారుతోంది. ఆయా జిల్లాల్లో పార్టీ ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇన్ఛార్జ్ మంత్రుల మీద చాలా పెద్ద ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పించాలి, లేదంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. రేపొద్దున మంత్రివర్గ విస్తరణ జరిగిన కానీ ఉన్న వాళ్ళకు ఉద్వాసన కల్పించి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్నట్టు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సో ఈ వినిపిస్తున్నటువంటి క్రమంలోనే జిల్లాల్లో ఇంకా కమిటీలు కూడా నిర్ణయించలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. జిల్లా అధ్యక్షుల నియామకంలో కూడా చాలా రకమైనటువంటి నాటకీయ పరిణామాలే కనిపిస్తున్నాయని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో మిగతా జిల్లాల పరిస్థితి ఏమిటి అన్న చూడాలి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో పార్టీ మారి వచ్చిన వాళ్లకు అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల ఎవరైతే ఉన్నారో ఆయా స్థానంలో అక్కడ అంతకుముందే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉన్న వాళ్ళు, భుజాన మోసిన వాళ్ళు, 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు అవకాశాలు రావట్లేదు. మళ్ళీ వాళ్ళు పార్టీ కూడా మారాలి అన్నటువంటి ఉద్దేశంతో కూడా కొంతవరకు కొన్ని జిల్లాల్లో ఉన్నది కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ అరుణ్ ఉన్నారు మంచిర్యాల నుంచి, ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లా నుంచి. అరుణ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్, చెప్పండి. సో మొత్తానికి అంటే డిసిసి పదవుల ఎంపిక విషయంలో, డిసిసి అధ్యక్షుల ఎంపిక విషయంలో చాలా రకాల గందరగోళ వాతావరణాలు మనం చూస్తున్నాం. సో అధ్యక్షులకు అక్కడినటువంటి ఎమ్మెల్యేలకు కొంత సయోధ్య ఉండకపోవడం, పొసగట్లేదు. అండ్ కమిటీలు కూడా ఇంకా నిర్ణయించాలి, వాటి కోసం కూడా ఇప్పటికీ ఆశావాహుల సంఖ్య కూడా పెరుగుతోంది. సో సీనియర్లకు ఇవ్వట్లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, లేదంటే పార్టీలో ఎమ్మెల్యే కన్సర్లకు ఇస్తున్నారు. ఇట్లాంటి వాదనలు బలంగా ఉన్నాయి. సో అక్కడినటువంటి పరిస్థితి ఏంటి? మంచిర్యాల జిల్లాలో ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో డిసిసి పదవుల ఎంపికలు? రైట్ శ్రీకాంత్, నిజంగా కూడా ఏదైతే కొత్తగా డిసిసి అధ్యక్షుడిగా ఎన్నికల వాళ్ళకైతే తలనొప్పి అయితే మొదలైందని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా 48 రోజులు అవుతుంది కొత్తగా కూడా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిని నియమించి. కానీ ఇప్పటి వరకు కూడా జిల్లా అధ్యక్షుడు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఏదైతే కార్యక్రమాలు నిర్వహించడాలు. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా రఘునాథ్ రెడ్డిని చెన్నూరు కాన్స్టిట్యూన్సీ కి సంబంధించినటువంటి సీనియర్ కార్యకర్తగా అయితే డిసిసి అధ్యక్ష పదవి అయితే దక్కింది. ముఖ్యంగా కూడా ఇక ఒక వర్గం అయితే ఆయన పూర్తిగా కూడా వ్యతిరేకిస్తాను. ఆ నేపథ్యంలోనే ఇటు చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి వివేక్ ఉన్నారు, అదేవిధంగా వినోద్ ఉన్నాడు బెల్లంపల్లి నియోజకవర్గాన్ని. మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేమ్ సాగర్ రావు సంబంధించినటువంటి వర్గం నేతలైతే మొత్తం కూడా డిసిసి అధ్యక్షులు అయితే ఏదైతే ఆయన కూడా వర్గ విభేదానికి కొనసాగుతారో. ముఖ్యంగా కూడా గతంలోనే డిసిసి మాజీ అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి ప్రేమ్ సాగర్ సతీమణి సురేఖ కూడా డిసిసి అధ్యక్షుడి కోసం మరోసారి కూడా పోటీ పడ్డారు. అదేవిధంగా కూడా ఆయన వర్గానికి సంబంధించినటువంటి చాలా మంది కూడా పోటీలో నిలిచినప్పటికీ కూడా చెన్నూరుకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డికి అయితే డిసిసి అధ్యక్ష పదవి దక్కింది. కానీ ఇక మంచిర్యాలకు సంబంధించి కూడా మంచిర్యాలలో కూడా ఏదైతే ఎమ్మెల్యే అనుమతులు ఏందైతే మంచిర్యాలకు వచ్చి అయితే ఇప్పటి వరకు అయితే ఏ కార్యక్రమాలు అయితే డిసిసి అధ్యక్షుడు నిర్వహించలేదు. ఇటు బెల్లంపల్లి కావచ్చు, చెన్నూరు రెండు నియోజకవర్గాలలో కూడా ఏదైతే ఇప్పటికే కూడా డిసిసి కమిటీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ అయితే జరిగింది. కానీ మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఇప్పటి వరకు అయితే కార్యక్రమం అయితే నిర్వహించలేదు. ఇప్పటికే కూడా పెద్దపల్లి పార్లమెంటుకు ఇన్ఛార్జి ఏదైతే ఇన్ఛార్జి, అదేవిధంగా కూడా ఈ డిసిసి కమిటీల ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా ఇప్పటికే వచ్చి కూడా దరఖాస్తులు స్వీకరించారు. కానీ మంచిర్యాలకు సంబంధించి కూడా మంచిర్యాల ఏదైతే నియోజకవర్గంలో ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ జరగలేదు. ముఖ్యంగా కూడా మంచిర్యాలలో కూడా పూర్తిగా కూడా ఏదైతే రఘునాథ్ రెడ్డికి అయితే మంచిర్యాల ఎమ్మెల్యే వర్గీయులు అయితే ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఏదైతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ పాత ఇన్ఛార్జ్ మంత్రులను తీసేసి ఆయా స్థానంలో కొత్తగా ఇన్ఛార్జ్ మంత్రులు ఇవ్వడం జరిగింది. గతంలో అక్కడ సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటే ఆ తర్వాత ఆమె స్థానంలో జూపల్లి కృష్ణారావుకి ఇవ్వడం జరిగింది. ఇంకా కొత్తగా వచ్చినటువంటి మంత్రులకు కూడా కొత్త స్థానాలు ఇవ్వడం జరిగింది. బట్ ఆయన యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, ఎందుకు పార్టీని గాడిలో పెట్టలేకపోతున్నారు? ఇట్లాంటి గందరగోళ పరిస్థితులు ఎన్నికల ముందు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలంటే ఏదో అలా గట్టెక్కేశారు, కానీ రానున్న పరిషత్ ఎన్నికలు కదా. సో అప్పటి వరకు కూడా ఈ గందరగోళాలు ఇట్లా ఉంటాయా? తప్పకుండా ఈ గందరగోళం అయితే కొనసాగేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకనంటే ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించి కూడా ఆయన వర్గీయులు అయితే రఘునాథ్ రెడ్డి అని పూర్తిగా వేస్తున్నారు. ముఖ్యంగా రఘునాథ్ రెడ్డి
గతంలో ప్రేమ్ సాగర్ దగ్గర అంటే ఆయన అనుచరుడిగా పనిచేసిన తర్వాత కూడా ముఖ్యం ఏదైతే వివేక్ అయితే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నుంచి కూడా వివేక్ అనుచరుడిగా కొనసాగుతా ఉన్నారు. ముఖ్యంగా మంత్రి అనుచరుడిగా ఉన్న నేపథ్యంలోనే ఒక గతంలో ఏదైతే ఆ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి వివేక్ ఉన్నటువంటి వైర విభేదాల మధ్య కూడా ఆ ఎఫెక్ట్ కూడా ఇతని మీద పడతా ఉన్నదని చెప్పచ్చు. ముఖ్యంగా కూడా ఏదైతే ఎందుకైతే సమన్వయం చేయలేకపోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే కూడా చాలా ప్రాంతాలలో ఇది 2 నియోజకవర్గాలు బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాలు అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి పిసిసి అధ్యక్షుడు మంచిర్యాల కూడా ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు. అయితే మంచిర్యాలకు రావాలంటే కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అనుమతి ఉంటేనే రావాలంటూ కూడా ఇప్పటికే కూడా బహిరంగంగానే కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ముఖ్యంగా కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే సమన్వయం అయితే కొనసాగుతలేదు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ జిల్లా అధ్యక్షుల విషయంలో ఏదైతే కమిటీల నియామకం విషయంలో కూడా 45 రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు అయితే పూర్తి స్థాయి ముంగడి సాగే పరిస్థితి లేదు. ఇక ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొత్తగా జాయిన్ అయినటువంటి ఏదైతే ఆత్రం సుగుణ కూడా జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడం జరిగింది. అక్కడ ఆమె మీద కూడా మాజీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ వర్గం కూడా గుర్రుగా ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే కొత్తగా వచ్చిన వారు మేము కష్టపడి పార్టీలో ఉండి పనిచేస్తా ఉన్నాం, కానీ కొత్తగా వచ్చిన వారికి వాళ్ళ అధ్యక్ష పదవి కట్టబెడతారు, తమ పరిస్థితి ఏంటి అని అంటూ కూడా ఇప్పటికే కూడా ఏ కార్యక్రమం కూడా డిసిసి అధ్యక్షురాలు నిర్వహించిన కూడా కార్యక్రమానికి అయితే ఆ వర్గం నేతలు అయితే హాజరు కావడం లేదు. ముఖ్యంగా కూడా ఓవరాల్ గా కూడా మొత్తం ఇటు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలలో కూడా ఏదైతే కొత్తగా డీసీ అధ్యక్షులైనటువంటి వాళ్ళకైతే కత్తి మీద స్థానంలో కూడా పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ముఖ్యంగా ఏదైతే ఈ ఎఫెక్ట్ కూడా పూర్తిగా కూడా ఇంకా ముందు కూడా ఉన్నట్టయితే కూడా ఖచ్చితంగా మున్సిపాలిటీ కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల మీద కూడా వీటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. శ్రీకాంత్. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో